శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, యాస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? నేను చెప్తున్నటువంటి 3 రాసులలో జన్మించినటువంటి వారు పరమశివుని భక్తులండి. ఎప్పుడు కూడా ఆ పరమశివుని ఎప్పుడైతే ధ్యానిస్తారో వారికి ఆటోమేటిక్గా వారికి అదృష్టవంతులు అవుతారో, అదృష్టం వాళ్ళని విడిచి పెట్టి వెళ్ళదు. మీరు తులారాశిలో జన్మించిన, మేషరాశిలో జన్మించిన, సింహరాశిలో జన్మించినటువంటి వారు మీరు ఎక్కువగా పరమశివుణ్ణి ఆరాధించడం ద్వారా చాలా మంచి శుభ ఫలితాలు వస్తాయి. గుర్తుంచుకోండి, మీ జీవితం మీకు జన్మ ధన్యం కావాలంటే నేను ఒక అద్భుతమైనటువంటి ఒక చిన్న రెమెడీ చెప్తాను. చిన్నది కాదు, పెద్ద రెమెడీ. నయా పైసా ఖర్చు లేకుండా ఉండేటువంటి రెమెడీ చెప్తాను. పెద్ద రెమెడీ, కానీ నయా పైసా ఖర్చు కాదు. మీరు ఏం చేయాలంటే, నేను చెప్తున్నటువంటి 3 రాశులైనటువంటి తులారాశి, మేషరాశి, సింహరాశి, ఈ 3 రాశులలో జన్మించినటువంటి వారు ముఖ్యంగా పరమశివుణ్ణి ఎక్కువగా ఆరాధించేటువంటి వారైతే, అంటే మీ ఇలవేల్పు ఎవరు, మీరు నచ్చిన దేవుని పేరు చెప్పనగానే పర్ఫెక్ట్గా శివయ్య అంటారు, పరమశివుడు అంటారు. ఇలా ఆ పేరు నోట్ల నుంచి వచ్చినటువంటి వారు ప్రతి ఒక్కరు మనసులో తలుచుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, జీవిత కాలంలో ఒక 11 సార్లు నేను చెప్పినట్టు చేయాలి. అదేంటంటే, సోమవారం రోజు పౌర్ణమి రోజు రావాలి, పౌర్ణమి పడాలి తిథి. సోమవారం పౌర్ణమి తిథి నాడు మీరేం చేయాలంటే, ఆ రోజు ఉదయాన్నే చక్కగా బ్రహ్మముహూర్తంలో తలస్నానం చేసి, చక్కగా మీకు దగ్గరలో ఏదైనా నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, కుళాయి స్నానం కానీ, కుళాయి వాటర్ తీసుకొని మనం పోసుకోవడం కానివ్వండి. అది లేని వాళ్ళు నార్మల్గా ఇంట్లో కూడా స్నానం చేసుకోవచ్చు, దానికి తప్పు లేదు. చక్కగా తల స్నానం చేసుకొని ఇంట్లో దేవుడి గదిని మంచిగా శుభ్రం చేసుకొని అక్కడ చక్కగా 2 దీపాలు, 2 బత్తులు, 3 బత్తులు వేసి 2 దీపాలు చక్కగా వెలిగించి మనసులో స్వామివారిని ప్రసన్నం చేసుకొని, ఆ రోజు నైట్ అయినా తీసుకొచ్చుకోండి, లేదంటే తెల్లవారిన తర్వాతనైనా తీసుకొచ్చుకోండి. 108 బిల్వపత్రాలు తీసుకోవాలి. నాకు తెలిసి బహుశా ఏంటంటే ఉదయం తీసుకురావడం అనేది కూడా మీకు కొంచెం కష్టతరమే. కాబట్టి ఆ రోజు ముందు, అంటే రేపు పౌర్ణమి వస్తుందనగా ముందు, అది సోమవారం పడుతుంది. అంటే సంవత్సరానికి మనకు ఒక్కసారి వస్తుందండి పౌర్ణమి, సోమవారం. సంవత్సరంన్నరకు 2 సార్లు వస్తుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది పౌర్ణమి రోజు, సోమవారం. అంతకంటే ముందు మనం ఏం చేయాలి, 108 బిల్వపత్రాలు తీసుకొని ఒక పెన్ను తీసుకోండి. పెన్ను తీసుకొని ఆ బిల్వపత్రాలు 3 ఆకులు ఉంటాయి. ఒక్కొక్క ఆకు మీద ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని పెన్నుతో రాయండి బీజాక్షరాలు. ఓం నమ శివాయ ఆ మూల మంత్రాన్ని ఆ యొక్క ఆకుల మీద, బిల్వపత్రాల మీద రాసేయండి. రాసి ఈ 3టికి ఒకటి భస్మంతో కానీ, కొంచెం భస్మం గంగాజలంతో తడిపి ఆకుకు, బిల్వపత్రానికి రాయడం ఒక ఆకుకి. 2వది పసుపు రాయండి. 3వది కుంకుమాన్ని రాయండి. పసుపు, కుంకుమ, గంధం, లేదంటే సింధూరం కూడా మనం రాయొచ్చండి, సింధూరంతో కూడా రాయొచ్చు. ఈ 3 ఆకులకు 3 కలర్లు మనం ఈ పసుపు, గంధం, కుంకుమతో చేసి 108 మీద రాసి వాటికి మనకు ఈ పసుపు, గంధం, కుంకుమను పూయాలి. పూసేసి ఈ 108 బిల్వపత్రాలను ఏం చేయాలంటే, మీరు 2 ఛాన్సులు ఉన్నాయండి. ఒకటో అభిషేకం జరిపించడం, ఇంకొకటి ఏంటంటే శివునికి అర్చన జరిపించడం. ఈ ఆకు పూజ, ఒక విధంగా చెప్పాలంటే ఈ ఆకులతో, ఈ బిల్వపత్రాలతో ఆకు పూజ నిర్వహించడం శివలింగాన్ని. ఒకవేళ మీరు శివాలయానికి వెళ్ళాలని కూడా రూల్ ఏం లేదు. ఇంట్లో ఒక చిన్నది, బొటనవేలు కంటే చిన్నగా ఉన్నటువంటి స్ఫటిక శివలింగాన్ని కూడా మనం అభిషేకం జరిపించవచ్చు, అర్చన కార్యక్రమాన్ని కూడా మనం మొదలుపెట్టచ్చు. ఈ శివునికి పూజించేటప్పుడు చక్కగా శివుణ్ణి అద్భుతంగా మనం మనసులో స్మరించుకోండి. స్మరించుకొని మీరు ఏదైతే మనసులో కోరుకుంటారో అది ఖచ్చితంగా జరగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించండి. ఇలా జీవిత కాలంలో
జీవిత కాలంలో ఒక 11 సార్లు చేయవలసి ఉంటుంది. ఈ విధంగా చేసుకోండి, మంచి జరుగుతుందండి. అదేవిధంగా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, నేను చెప్పే విషయం ఏంటంటే, ఇటు మనం గ్రహాలకు అనుకూలంగా, రాసులకు అనుకూలంగా నేను ఒక రెమెడీ చెప్పాను ఇప్పుడు నేను చెప్పింది. కానీ ఇదే 3 రాసులకి మీ యొక్క జన్మ జాతకానికి అనుకూలంగా, మీ యొక్క బర్త్ నంబర్కి, డెస్టిన్ నంబర్కి, రాశి నక్షత్ర లగ్నానికి అనుకూలంగా మీ పేరుని 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ కోణంలో పేరు బలాన్ని పెంచుకొని సిద్ధంగా ఉండాలి. అంటే ఇటు గ్రహ బలం, ఇటు సంఖ్యాబలం, ఈ రెండింటిని జోడించి కనుక మనం ముందుకు వెళ్ళినట్టయితే మనం ఏదైతే మనసులో కోరుకుంటామో అది ఖచ్చితంగా జరుగుతుందండి. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఇంకొకటి, ఈ అర్చన చేసేటప్పుడు కానీ, తర్వాత అభిషేకం జరిపించేటప్పుడు కానీ, ఈ శివుడికి అభిషేకం అర్చన జరిపించేటప్పుడు కూడా ఇంట్లోనైతే మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి శివ పంచాక్షరి మంత్రాన్ని మనం ఒక పాట రూపంలో వినాలి. శివ పంచాక్షరి నాగేంద్రహారయన అని మనం ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు యూట్యూబ్లో కొడితే వస్తుందండి. ఆ పాట పెట్టుకొని ఇదంతా పూజలు జరిపిస్తున్నారు. ఒకవేళ అక్కడ కనుక శివాలయంలోకి వెళ్ళినా కూడా మన సెల్ ఫోన్లో పెట్టుకొని కూడా శివ పంచాక్షరి మంత్రము చదువుకుంటూ, లేదంటే పఠనం చేసుకుంటూ కానీ, లేదంటే ఆ పాట వింటూ కానీ, అర్చన కానీ, అభిషేకం కానీ, సోమవారము పౌర్ణమి తిథి నాడు కానీ ఈ విధంగా చేయడం ద్వారా చాలా చాలా మేలు జరుగుతుందండి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి పంపించండి. తులారాశిలో, మేషరాశిలో, సింహరాశిలో పుట్టినటువంటి వారికి చాలా చాలా మంచి జరుగుతుందండి. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని పద్ధతులు, నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశోధన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం న్యూమరాలజీ తప్పకుండా లభిస్తుంది. ఒకసారి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తిగా వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా మీరు ఫోన్ లైన్లో కానీ, లేదంటే డైరెక్ట్గా కలిసే కానీ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు మెయిల్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో